దేవుడు మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మరొక నెల ఈ ఫ్రీ బ్లడ్ క్యాంప్ సందర్భంగా ఈ నెలలో కూడా దేవుడు మనల్ని సజీవంగా ఉంచినందుకు ఆ దేవాది దేవునికి ఎంతైనా రుణపడి కృతజ్ఞతాస్థుతులు చెల్లించవలసిన బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఒకరోజు ఒక మనిషి బ్రతికి బట్ట కట్టాడు అంటే దాని వెనక ఆయన కృప తప్ప మరి ఏమీ కాదనేది ఖచ్చితంగా మనం గుర్తెరిగి బ్రతకాల్సిన అవసరం మనకుంది. ఈరోజు ఆయన వినికిడిలో మన బ్లడ్ క్యాంప్ సందర్భంగా ఒకటి భౌతికంగా, రెండు ఆత్మీయంగా కూడా కొన్ని విషయాలు తెలుసుకునే క్రమం మనకుంది. కాబట్టి ఉన్న సమయంలోనే చిన్న వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు సాగుదాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. యేసు ప్రభువారు ఇలా మాట్లాడుతున్నారు. ఆయన ఇలా మాట్లాడుతున్నారు. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. ఏమండి? బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నారా అని యేసుప్రభు వారు తన శిష్యులతోని పబ్లిక్గా మాట్లాడేటప్పుడు ఈ మాట మాట్లాడారు. ఈ మాట వెన్నంటనే చాలామంది ఆశ్చర్యపోయారు, కొంతమందికి అర్థం కాలేదు. చిన్న ప్రార్థన చేసుకుందాం వాక్యాన్ని బట్టి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి, ఇదిగో నాయన మీ బిడ్డలమైన మేము ఇలా మీ సన్నిధిలో ఈరోజు సజీవంగా మమ్మల్ని ఉంచినందుకై మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నాయన నీ చిత్తమైతే రాబో నెలలో కూడా మీ పిల్లలందరూ ఇలా ఉండటానికి మీరు కృప చూపండి. ఆమేన్. గడిచిన కాలమంతా మీ కృపలో భద్రపరిచారు. జరగాల్సిన కాలం అంతటిని ఇగో నన్ను, ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను నీ చిత్తానికి నీ చేతులకు అప్పగించుకుంటూ ఈ చిన్న ప్రార్థన యేసువారి ప్రశస్తమైన నామంలో మిక్కిలి వినయంతో బ్రతిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. యేసు ప్రభు వారు ఈ లోకానికి రావడానికి కారణం క్రైస్తవ జీవితంలో మనం ఆలోచిస్తున్నంత సింపుల్గా కాదండి. ఆయన ఈ లోకానికి రావడానికి ఆయన పుట్టుక ఒక ప్రణాళికాబద్ధమైనది. ఆయన జీవించిన కాలమే ఒక ప్రణాళికాబద్ధమైనది. ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టాలో, ఏం మాట్లాడాలో, ఎక్కడ ఏం చేయాలో సమస్తాన్ని ముందే లిఖితపరచబడిన జీవితం యేసుప్రభు వారిది. అయితే ఈ లోకానికి ఆయన ఎందుకు వచ్చాడు అంటే మనం అనుకునేటట్టు ఆయన రాలేదు. కానీ యేసుప్రభు వారి ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే ఈ చిన్న జీవితం మట్టుకే నీ బాధలను తీసేయడానికి కాదు. మనకి ఏ బాధలు వస్తుంటాయి, ప్రార్థన చేసుకుంటుంటాం, తగ్గిపోతూ ఉంటాయి. కానీ యేసుప్రభు వారి ఈ లోకానికి వచ్చింది అందుకు కాదు. అవన్నీ నా తండ్రిని మీరు అడిగితే ఎప్పుడో మీకు ఇచ్చేస్తాడంటారు. ఆయన ఇస్తాడు కూడా. కాకపోతే ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చింది తెలియాలనుకుంటే ఆయన మాట్లాడుతున్న మాట అంటే, అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే. పునరుత్థానం అంటే అమ్మగారు చెప్పండి. పునరుత్థానం అంటే ఏంటి? తిరిగి మళ్ళా బ్రతకడం. తిరిగి మళ్ళా బ్రతకడం అనేది ఎలా సాధ్యం అవుద్ది? అంత సాధ్యం చేయడానికి ఆయన వచ్చాడనమాట. నువ్వు భూమి మీద ఉండగానే అన్నీ డిసైడ్ చేసుకుంటే ఇక తర్వాత యుగ యుగాలు అంటే క్రైస్తవ జీవితంలో ఉన్నది, క్రైస్తవంలో ఉన్నది అదే. మరణించిన తర్వాత మరో బ్రతుకుందనే దాని గురించి క్రైస్తవుడు బ్రతకాలి. ఏదో ఈ కొద్ది రోజుల గురించి దీని గురించి అయితే ఎప్పుడు మన జీవితంలో ఎన్నో వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి, ఎన్నో వస్తుంటాయి, వెళ్ళిపోతూ ఉంటాయి. కానీ అది వెళ్ళిపోయేది కాదు. అది ఒక రోజు వస్తుంది, అది ఇంకెళ్దాం. ఇక్కడ విషయం ఏంటంటే ఆయన చెప్పేది ఎందుకంటే అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే ఉంది. కాకపోతే మనకి దూరపు కొండలు నులుపుగా కనిపిస్తాయి. కానీ క్రైస్తవుడికి మాత్రం దూరపు కొండలు ఎప్పుడూ కూడా నులుపుగా కనిపించకూడదు. దానికి గరుకేంటో మనకు తెలిసి ఉండాలి. లోకంలో ఉన్న వాళ్ళకి తెలియదు. లోకం ఏం చేస్తుంటే దూరపు కొండలు చూసి చాలా నులుపుగా ఉన్నాయి అనుకుంటుంది. కానీ క్రైస్తవుడికి తెలుసు. అంటే ఈ దూరపు కొండలు అనే విషయాన్ని మన జీవితానికి పోల్చుకుంటే జీవితం నున్నగా ఉండదు, గరుగ్గానే ఉంటుంది. దూరాన్ని నుంచి కొండలను చూసి చాలా బాగున్నాయి నులుపుగా అనుకుంటాం. అలా అనుకోకూడదు. క్రైస్తవుడు అయితే అలా అనుకోకూడదు. ఎందుకు యేసుప్రభు వారు వచ్చారంటే ఈ కొద్ది కాలంలో ఉన్న జీవితం గురించి ఆయన రాలేదు. ఆయన వచ్చింది ఎందుకంటే ఒక సుదీర్ఘమైన ఘట్టం ఉంది.
ఈ సుదీర్ఘమైన ఘట్టం తర్వాత యుగ యుగాలు నువ్వు దేవుని దగ్గర బ్రతకడానికి ఉండాలన్నమాట. అలాంటి దాని గురించి వచ్చి మాట్లాడుతున్నాడు అనమాట. అంటే నేనే అన్నాడు అనమాట. ఆ నేనే అనే మాట చాలా బరువైన పదం. నేను చేస్తానులే అని అనలేదు. నేనే అంటే ఆయన తప్ప ఇంకేమీ లేదు అనేది స్పష్టం చేస్తుంది ఈ పరిశుద్ధ గ్రంథం. ఏమండి, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు, బ్రతికి నాయందు విశ్వాసముంచు ప్రతివాడు. బ్రతికి అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. బ్రతికి అంటే అర్థం ఏంటంటే, బ్రతికి అనగానే చచ్చిపోయిన వాళ్ళని కాదు. బ్రతికి అనగా 2 రకాలు ఉంటాయండి ఇక్కడ. ఇప్పుడు బ్రతికి అనగా 2 రకాలు ఎలాగుంటాయంటే, ఇక్కడ ఇందులో బాప్తిసం తీసుకున్న వాళ్ళు ఎవరున్నారు? తీసుకున్నామా? అందరూ తీసుకున్నారు. ఒకవేళ బాప్తిసం తీసుకోలేదనుకోండి, బ్రతికి నాయందు అంటే అర్థం ఏంటంటే, మనం బైబిల్ ప్రకారంగా మనిషి అనాది కాలంలో దేవుడి నుంచి వేరుపడిపోయాడు. ఎప్పుడైతే ఆదాము గారు పండు తిన్నారో మనిషి దేవుడి నుంచి వేరుపడిపోయాడు. ఎప్పుడైతే వేరుపడిపోయాడో వెంటనే ఏం జరిగిందండి? ఇప్పుడు ఏంటంటే, తినిన దినమున నువ్వు మరణించదవు. ఆదాము గారు ఒక ఆయన ఉన్నారు, ఆదిలో మనిషి. ఆ మనిషికి దేవుడు అన్నీ ఇచ్చి ఈ పండు తినొద్దన్నాడు. ఈ పండు తిన్న దినాన నువ్వు చచ్చిపోతావు అన్నాడు. పండు తినేశాడు, కానీ భౌతికంగా చచ్చిపోలేదు. ఎలా చచ్చిపోయాడంటే ఆత్మీయంగా చచ్చిపోయాడు. అంటే దేవుడు ఓ మనిషిని చేశాడు, ఆ మనిషి దేవుని కుమారుడు, దేవునితోనే ఉంటాడు. కానీ దేవునితో కాకుండా ఏం చేశాడంటే మధ్యలో దయ్యం వచ్చి ఈ పండు తినారంటే తినేశాడు. కనుక దేవుడు దూరం అయిపోయాడు. దేవుడు దూరం అయిపోయినాడు, మరణించినట్లు లెక్క. ఈ పండు తినుదినమును నువ్వు మరణించదువు అన్నాడు. మరణించదు అంటే భౌతికంగా చచ్చిపోలేదు, కానీ ఆత్మీయంగా ఆ మనిషి చనిపోయాడు. ఆ మనిషి మళ్ళీ దేవుడి దగ్గరికి చేరడాలి అంటే ఏం చేయాలి? బ్రతికే ఉంటాడు, కానీ మృతుడు అంటది బైబిల్. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే అని ప్రకటన గ్రంథంలో ఉంటుందన్నమాట. జీవిస్తున్నామంటే మనందరూనే. ఎప్పుడైతే దేవునిలోనికి చేరలేదో, మారు మనసు పొంది దేవునిలోకి వెళ్ళి బాప్తిసం తీసుకుని దేవునిలో లేవో, నువ్వు మృతుడు అంటది బైబిల్. పూర్వకాలం దేవుడికి మనకి ఎడబాటు జరిగిన విషయం ఇప్పుడు యేసుప్రభు వారు వచ్చి ఆయన ద్వారానే తండ్రిని కలవాలని చెప్పినప్పుడు, ఇప్పుడు మనం దేవునిలో లేకుండా ఉండి బాప్తిసం తీసుకోకుండా ఉండి మనుషులుంటే వాళ్ళు మృతులతో సమానం. అంటే దేవుని దృష్టిలో వాళ్ళు బ్రతికున్నట్టు కాదు. బ్రతకాలి అంటే బాప్తిసం తీసుకోవాలి. బాప్తిసం అనగా ఏంటి? మరణించి మళ్ళా లేవటం. బాప్తిసం అంటే ఏంటి? చనిపోయి మళ్ళా లేవటం, అంటే రెండవ జన్మ. సో అలా లేచిన వాళ్ళు దేవుడి విషయంలో సజీవులు. అలాగ నమ్మని వాళ్ళు దేవుని దృష్టిలో అకార్డింగ్ బైబిల్, మీ నమ్మకం మీకు ఉండొచ్చు, కానీ అకార్డింగ్ బైబిల్ ఏంటంటే, బైబిల్ ప్రకారం ఏంటంటే, ఇప్పుడున్న ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి, అతను ఏమంటున్నాడంటే, నేనే నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి. ఇక్కడ 2 రకాలు. ఒకటి, బాప్తీసం తీసుకోకుండా ఉన్నవాళ్ళు ఆయన దృష్టిలో మృతులు. బ్రతకటం అంటే బాప్తీసం తీసుకోవడం. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి, మనందరం బాప్తీసం తీసుకున్నాం, దేవుడి విషయంలో బ్రతికే ఉన్నాం, మృతులం కాదు. కానీ బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. బాప్తీసం తీసుకున్నంత మాత్రాన, మారు మనసు పొంది దేవుడిలో తిరుగుతున్నంత మాత్రాన అతను పరలోకం చేరడం. ఇక్కడ 2 రకాలు. ఒకటి, బాప్తీసం తీసుకోకుండా దేవుడిని ఎరిగి కూడా దేవుళ్ళలోకి రాకుండా ఉన్న వాళ్ళేమో మృతులు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచడం అర్థం ఏంటంటే, దేవుడిని తెలుసుకుని బాప్తీసం తీసుకుని దేవుళ్ళలోకి వచ్చి ఆయన మీద విశ్వాసం లేకుండా బ్రతుకుతున్నాం అనుకోండి, అలా వాళ్ళు కూడా మృతులతో సమానమే అని చెప్తున్నాడండి. ఎందుకే అది బాప్తీసం తీసేసుకున్నాం, మారు మనసు పొందేసాం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాం అనుకోవడానికి లేదు. అందుకనే ఒక మంచి మాట మాట్లాడతాడు ఆయన. ఎక్కడంటే కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి సార్. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. అందుకే మాట్లాడుతుంటాడు ఏంటంటే, ఇప్పుడు 2 రకాలు మీకు చూశారు కదా. ఒకటి, మారు మనసు పొంది బాప్తీసం పొందిన వారు దేవుని దృష్టిలో మృతులు, ఆయన దగ్గరికి వెళ్ళరు. పూర్వకాలం దేవుడి దగ్గర నుంచి దూరం అయిపోయిన మనల్ని కలపడానికే యేసుప్రభు వారు వచ్చారు. ఆ కలపడం ఎలాగంటే, ఆయన నమ్మినప్పుడు ఆయనతో మనం కలుస్తాం. ఆయన నమ్మినప్పుడు మాత్రమే ఆయన కలుస్తాం. ఎందుకంటే ఈ తెగిపోయిన బంధాన్ని కలపడానికి వచ్చిందే యేసుప్రభు వారు. అందుకని ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే ఆదాము గారు దేవుడి దగ్గర నుంచి వేడైపోయారో, ఆదాము నుంచి వచ్చిన మన సంతానం అంతా దేవునికి దూరంలో ఉన్నాడు, అంటే మృతుడైపోయాడు. ఇప్పుడు సజీవుడు కావాలంటే ఏం చేయాలంటే, సజీవుడైన క్రీస్తుని మనం నమ్ముకోవాలి. ఆయన ఏమంటున్నాడు? బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. బ్రతుకుల గురించి 2 చెప్పాను. ఒకటి,
బాప్తీసం తీసుకొని మనిషి, దేవుడు ఎరిగి దేవుడిని నమ్మన మనిషి, మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని మనిషి దేవుని దృష్టిలో మృతుడితో సమానం. అలాగని బాప్తీసం తీసుకుని దేవుళ్ళలోకి వచ్చి ఆయన యందు బ్రతికుండగా విశ్వాసం ఉంచకపోతే అతడు కూడా మృతుడే. అందుకని ఇదే విషయాన్ని పౌలు గారు మాట్లాడుతూ చెప్తున్నారు. చూడమ్మా, ఈ జీవిత కాలం మట్టుకే మనందరం రెండు మాటలు మాట్లాడుకున్నాం. ఒకటి, దేవుడిని నమ్మని వారు బైబిల్ ప్రకారంగా దేవుడికి మృతులతో సమానం. ఒకవేళ బాప్తీసం తీసుకుని దేవుళ్ళలోకి వచ్చి బ్రతుకుతున్న మనం కూడా బ్రతికి నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. అంటే విశ్వాసం లేకపోతే బ్రతకడనే కదా. లోకం ఏమనుకుంటుంది? మరణం ముగింపు అనుకుంటుంది. కానీ బైబిల్ ఏం చెప్తుంది? మరణించిన తర్వాత మరో బ్రతుకుంది అంటుంది. ఈ బ్రతుకులోనికి వెళ్ళాలని నువ్వు మారు మనసు పొంది బాప్తీసం తీసుకుని వచ్చినా బ్రతిక ఆయన యందు విశ్వాసం ఉంచకపోతే నువ్వు కూడా మృతుడవే అనే స్పష్టాన్ని చేయడానికి కొరింథీ పట్టణంలో చక్కటి మాట పౌలు గారు మాట్లాడతారు. ఒక మాట, కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 19వ వచనం. ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులము. ఇక్కడ మనం మాట్లాడుకున్నాం. ఒకటి, ఆదాము గారు పండు తిన్నారు. పండు తినండి దేవుడి నుంచి వేరైపోయాడు. వేరైపోయిన తర్వాత మరణిస్తామన్నాడు. భౌతికంగా మరణించలేదు కానీ ఆత్మీయంగా మరణించి మృతుడైపోయాడు. ఇప్పుడు ఆయన నుంచి వచ్చిన మనందరం కూడా మృతులమే. ఇప్పుడు ఎవరు కలపడానికి వచ్చారంటే, ఈ బంధాన్ని కలపడానికి వచ్చింది ఎవరంటే యేసు ప్రభు వారు. ఆయన ఇడిపోయిన బంధాన్ని కలపడానికి వచ్చాడు. ఆ సంబంధాన్ని ముడేయడానికి వచ్చాడు. దేవునికి మనకి ఉన్న తాడు తెగిపోతే దాన్ని ముడేయడానికి యేసు ప్రభు వారు వచ్చారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత అందరూ మృతులమే ఇప్పుడు. కానీ యేసు ప్రభు వారిని నమ్మిన వాళ్ళు బ్రతుకుతారు. కానీ బ్రతికి ఆయన ఎందుకు విశ్వాసం ఉంచినా కూడా చనిపోయినట్టే లెక్క. పాయింట్ అర్థమైందా? అర్థమవుతుంది కదా. బాప్తీసం పొందిన వాళ్ళు మృతులతో సమానం దేవుడికి. బాప్తీసం పొందిన తర్వాత కూడా దేవుడి దగ్గర విశ్వాసం ఉంచకపోతే వాళ్ళు కూడా మృతులతో సమానం. ఆ మాటనే మాట్లాడుతూ, ఈ జీవితం మట్టుకే క్రీస్తు యందు నిరీక్షించిన ఎడల మనుషులందరికంటే మనం దౌర్భాగ్యులము. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకో, ఒకడు చాలా మంచోడు, ఎప్పుడు ఏం చేయడు, అన్ని మంచి పనులు చేస్తుంటాడు. ఒకడు రోజుకు 10 రకాల చెడ్డ పనులు చేస్తూ ఉంటాడు. కానీ మంచోడు ఒకసారి ఏం చేస్తాడంటే ఒక చిన్న తప్పు చేస్తాడు. వెంటనే మనం ఏమంటాం తెలిసిన, ఆడికైతే బుద్ధి లేదురా, నీకు బుద్ధి లేదా, వీడు ఎప్పుడు చెడ్డ పని చేయడు, ఎప్పుడు మంచి పని చేస్తాడు. కానీ ఒకసారి ఏదో చిన్న పొరపాటు చేశాడు, మనం వెంటనే ఆయన పిలిచి ఏం చేస్తామంటే, ఆడికి ఎలాగో బుద్ధి లేదు, నీకైనా బుద్ధి లేదా అని పబ్లిక్ అడిగేస్తాం. మన పిల్లల్ని మనమే అడుగుతాం. అదే మాట్లాడుతున్నాడు. నమ్మని వాడికి, తెలియని వాడికి ఎలాగూ తెలియదు, వాడు మృతుడే, మృతుల లోకానికి పోతాడు. కానీ నీకు తెలుసు కదా, బాప్తీసం తీసుకున్నా కదా, మారు మనసు పొందావు కదా, నేనంటే ఏంటో తెలుసు కదా. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా నా మీద నువ్వు విశ్వాసం ఉంచకపోతే, ఈ జీవితం మట్టుకే విశ్వాసం ఉంచిన ఎడల లోకంలో అందరికంటే మనం దౌర్భాగ్యులము. అంటే ఇప్పుడు లోకంలో బాప్తీసం పొందిన వాళ్ళు ఒకలాగే ఉన్నారు, పొంది మనం కూడా ఒకలాగే ఉన్నాం. అలా అయితే ఆయన మాట్లాడేదన్నమాట. ఇప్పుడు నా యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును ఎక్కడికి వెళ్తాడట? విశ్వాసం నుంచి ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా? ఇది విషయం. యేసుప్రభు వారు మనం నమ్మాల్సింది. ఎందుకంటే పబ్లిక్గా ఆయన అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు ఒకవేళ సూటిగా మనల్ని అడిగితే, ఈ విషయాన్ని నువ్వు నమ్ముతున్నావా? ఎందుకంటే నువ్వు మరణించావు, మృతుడు అయిపోయావు. యేసుప్రభు వారి ద్వారా మళ్ళీ నేను బంధాన్ని కలిపాడు. ఆ బంధంతో నా దగ్గరికి వచ్చావు. నా దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు 100% విశ్వసిస్తున్నావా? ఈ విశ్వాసం దేవుడి మీద లేకపోతే, ఈ నమ్మకం లేకపోతే, దేవుడికి మనం ఎక్కడికైతే వెళ్ళాలనుకుంటున్నామో, మనం ఏదో సింపుల్ గడిపేసుకుడి దగ్గరికి మనం వెళ్ళాలని అనుకుంటే మార్గం ఏంటంటే యేసు ప్రభు వారే. ఆ యేసు ప్రభు వారిని మనం వెంబడించకపోతే వెళ్తాం. అంటే విశ్వాసం, నమ్మకం. ఈ విశ్వాసాన్ని మనం కొనసాగించకపోతే దేవుళ్ళు ఎవరైతే మృతులుగా ఉన్నారో, బాప్తీసం తీసుకోకుండా దేవుడిని నమ్మకుండా ఉన్నారో, ఆ మృతులతో మనం కూడా సమానమైపోతాం. అందుకే అడుగుతున్నాడు, నువ్వు నమ్ముచున్నావా అనే విషయాన్ని. మరణం ముగింపు కాదు, మరణం తర్వాత మరో బ్రతుకుందని, ఆ బ్రతుకు గురించి ఒక్క రోజులో 1 గంట అయినా నువ్వు ఆలోచిస్తున్నావా? ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే 3 రోజులు ఏ హైదరాబాదో, గోవా, ఢిల్లీ వెళ్ళాలనుకున్నాం అనుకుంటాను, 33 సార్లు ఆలోచిస్తాం. 3 నెలల ముందే రిజర్వేషన్ చేసుకుంటాం. అంటే 3 రోజులు తిరిగి వచ్చే నీ ప్రయాణానికి 33 సార్లు ఆలోచిస్తున్న నువ్వు ఖచ్చితంగా ఇక్కడి నుంచి వెళ్ళాల్సిన నువ్వు, తిరిగి రాని లోకానికి వెళ్ళాల్సిన నువ్వు, తిరిగి రావు, ఇంకా వెళ్తావు. కానీ ఆ 3 రోజుల జర్నీ మళ్ళీ తిరిగి వచ్చేస్తావు. 33 సార్లు ఆలోచించావు. కానీ తిరిగి రాని లోకాలకు వెళుతున్న నువ్వు ఆ ప్రయాణం గురించి, ఇక మళ్ళీ తిరిగి రాని ఆ జర్నీ గురించి ఎప్పుడన్నా ఆలోచించావా? ఆలోచించకపోతే ఇవాళ ఆలోచిద్దాం. ఖచ్చితంగా ఆలోచించాను. నువ్వు ఆలోచించినా ఆలోచించకపోయినా ఆ ప్రయాణం తప్పదు. మరణము ఒక్కటే మార్గము. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, పక్క ఊరు వెళ్ళాలంటే ఏం చేస్తాం? బండి మీద వెళ్ళిపోతాం.
ఇంకా కాస్త దూరంగా వెళ్ళాలంటే కారు వేసుకెళ్తాం. పక్క రాష్ట్రం వెళ్ళాలంటే ట్రైన్ ఎక్కుతాం. వేరే దేశం వెళ్ళాలంటే విమానం ఎక్కుతాం. మరి తిరిగిలాని లోకానికి వెళ్ళాలంటే వాహనాలు లేవు, మరణమే మార్గం. కనుక ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంటిలో దీవించింది కాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేయి.